49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ కాంగ్రెస్లో సరికొత్త జోష్ కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని అక్కడ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని నెలకొల్పిందని చెప్పుకోవచ్చు. ఇక అందులో భాగంగానే ఇక తెలంగాణకు సంబంధించి చూసుకుంటే ఈ ఏడాది డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. సో ఈ ఎన్నికలకు సంబంధించి ఇక 5-6 నెలల కాలం మాత్రం మిగిలి ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే కర్ణాటక ఇచ్చిన ఊపుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే చేరికలను ప్రోత్సహిస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇప్పటివరకు పార్టీకి దూరంగా ఉన్న వాళ్ళు, అంటే పార్టీలో గతంలో పనిచేసి ఆ తర్వాత సైలెంట్గా ఉన్న నాయకులను కానీ, అలాగే అధికార పార్టీలో కానీ విపక్ష పార్టీలో కానీ అసంతృప్తిగా ఉన్న నేతలను కూడా అందరినీ పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ పార్టీ పీసీసీ నేతలు కూడా సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి కూడా, అలాగే బీజేపీ నుంచి కూడా చాలామంది నేతలు కాంగ్రెస్లోకి క్యూ కట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మరోపక్క చూసుకుంటే ఇక కొంతకాలంగా కాంగ్రెస్లో ఉంటూనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేతలు కూడా మరోసారి యాక్టివ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం. ఆయన గత కొంతకాలంగా ముఖ్యంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అలాగే సందర్భానుసారం కూడా ఆయన రేవంత్ రెడ్డి మీద అవాకులు చెవాకులు కూడా పేలుతున్నారు. సో ఇలాంటి సందర్భంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఆయన స్వరం కూడా ఒక్కసారిగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఆయన కూడా నేతలందరితో కలిసిపోవడం, అంటే పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఆయన కనిపిస్తున్నట్లు కూడా మనకి అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల ఆయన ప్రియాంక గాంధీ అలాగే సోనియా గాంధీతో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాలను కూడా ఆయన అంతా చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే పార్టీలో తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవు, తామంతా కలిసిపోయాము, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ని ధీటుగా ఎదుర్కొంటాం, కాంగ్రెస్ పార్టీని అంటే రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొస్తాం అని చెప్పి కూడా ఆయన ఒక ధీమానైతే వ్యక్తం చేశారు. ఇక మరీ ముఖ్యంగా చూసుకుంటే రేవంత్ రెడ్డితో విభేదించి అలాగే అంటే ఎవరైతే మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారో, ఎవరైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో, ఆయన రేవంత్ రెడ్డితో విభేదించి అటు కాంగ్రెస్ పార్టీని వీడి కొన్ని నెలల కిందట ఆయన బీజేపీలో చేరారు. సో ఆ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. అప్పుడు మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. సో ఈ మునుగోడు ఉప ఎన్నికలో ఆయన బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. సో ఇక ఆ తర్వాత బీజేపీలో తనకి ప్రాధాన్యం తగ్గుతూ వస్తుంది, ఈ బీజేపీలో ఉంటే ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు అయితే దెబ్బతింటది అనే ఒక ఆలోచన ఆయన తన అనుచరుల వద్ద కూడా అనేక మార్లు వాపోయినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే తన తమ్ముడిని ఎలాగైనా మరోసారి కాంగ్రెస్లోకి తీసుకురావాలి అని ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. సో ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మరోసారి తన పుట్టిల్లైన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు కూడా ఆయన సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికీ దీనికి సంబంధించి అంత లైన్ కూడా క్లియర్ చేసుకున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. సో ఎందుకంటే ముందుగా తెలంగాణలో 2018లో ముందస్తు ఎన్నికలు జరిగే అసెంబ్లీ ఎన్నికలు. సో ఈసారి 2023లో డిసెంబర్లో ఇప్పుడు మరొక 5-6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఆ తర్వాత 2024లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. సో ఇందులో భాగంగా చూసుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలి. అలాగే అంటే ఇప్పటివరకు ఉన్న సర్వేలు నివేదికలన్నిటి ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ఉంది. కాబట్టి తను అసెంబ్లీకి పోటీ చేసి ఈ అధికారంలో ఉన్న తర్వాత మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలనే ఒక ఆలోచనలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో ఇందులో భాగంగా చూసుకుంటే ఆయన ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే అట్లా కాదు, రాజగోపాల్ రెడ్డిని ఈ ఎంపీగా అంటే లోక్సభకు పంపించాలని చెప్పి అధిష్టానం కూడా భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ రాహుల్ గాంధీ దగ్గర కూడా ఒక ప్రస్తావన వచ్చినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఈ లోక్సభకు పంపాలని పార్టీ అధిష్టానం కూడా యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఆయన ఎంపీగా కూడా భువనగిరి ఎంపీగా కూడా చేసిన అనుభవం ఆయనకు ఉంది. దట్టు చూసుకుంటే ముఖ్యంగా నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. సో ఎలాగైనా ఈసారి 12 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే ఒక కృత నిశ్చయంతో ఉంది. సో నల్గొండ క్లీన్ స్వీప్ చేయడం ద్వారా రాష్ట్రంలో అధికారాన్ని ఈజీగా చేపట్టవచ్చని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముడిని కాంగ్రెస్లోకి తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. మరోపక్క చూసుకుంటే మునుగోడు నుంచి, అంటే ఇప్పటివరకు మునుగోడు ఎమ్మెల్యేగా కొద్ది కాలం కిందటి వరకు కూడా
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. సో ఈసారి ఈ మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మిని ఈ అసెంబ్లీ బరిలోకి దించాలని చెప్పి కూడా అధిష్టానం యోచిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎన్నికల టైం నాటికి సర్వేల ఆధారంగా నివేదికల ఆధారంగా అభ్యర్థుల్ని ఎవరు అనేది ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే బీఆర్ఎస్లో గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అందులో భాగంగా ముఖ్యంగా ప్రధానంగా వినిపిస్తున్న పేరు మాజీ మంత్రి అలాగే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన తాండూరు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. 2018లో కూడా అక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి ఘన విజయం సాధించారు. సో ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్లో చేరారు. కాబట్టి ఈ తనకు రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కదు అనే ఒక ఇదిలో అయితే ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన పార్టీ మారే యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది పట్నం మహేందర్ రెడ్డి. సో మరోపక్క చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కొడంగల్ నుంచి ఈ ఘన విజయం ఇప్పటికే ఎమ్మెల్యేగా గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గురునాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరోపక్క చూసుకుంటే రాష్ట్రంలో గత కొంతకాలంగా పొంగులేటి ఇష్యూ అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. ఆయన ఏ పార్టీలో చేరతారు అనేది కూడా చాలా సస్పెన్స్గా మారింది. ముఖ్యంగా ఆయన బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ బహిష్కరించిన తర్వాత ఆయన బీజేపీలో చేరతారు అంటూ జోరుగా ప్రచారం సాగింది. దానికి తగ్గట్లుగానే బీజేపీ అధిష్టానం కూడా ఆయన పలుమార్లు కలవడం ఇట్లాంటి అనేక పరిణామాలు అయితే జరిగాయి. కానీ ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికల్లో కర్ణాటక అసెంబ్లీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఒక్కసారిగా అంటే వాళ్ళ ఆలోచనలు ప్రణాళికలు కూడా అన్నీ మారిపోయాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే మాజీ మంత్రి జూపల్లి కృష్ణ ఎవరైతే ఉన్నారో జూపల్లి కృష్ణారావు వీరిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటు విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీతో కూడా జూమ్ మీటింగ్లో అంటే జూమ్ కాల్ ద్వారా కూడా మాట్లాడినట్లు మనకు తెలుస్తుంది. రాహుల్ గాంధీ ఈ నెల 21న విదేశీ పర్యటన ముగించుకొని భారత్కు వస్తారు. అలాగే 22వ తేదీన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వీరిద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఒక నూతన ఉత్సాహం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి అలాగే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి కేఎల్ఆర్గా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆయన మరోసారి యాక్టివ్ అయ్యేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఆయన కూడా ఈ మధ్య గత కొంతకాలంగా గాంధీ భవన్లో కనిపిస్తున్నారు. సో ఆయన ముఖ్యంగా చూసుకుంటే ఆయన మహేశ్వరం అలాగే మేడ్చెల్లు లేదా తాండూరు ఈ 3 నియోజకవర్గాలు ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేయించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది. సో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా ఖచ్చితంగా గెలుస్తారు అనే ఒక లెక్కలో అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. మరోపక్క చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో సిఎల్పి నేత ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కూడా దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ నెలాఖరికి ఆ పాదయాత్ర కూడా ముగుస్తుంది. ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి కూడా టీపీసీసీ భావిస్తుంది. సో అందులో భాగంగా ఢిల్లీ పెద్దలను కూడా ఆహ్వానించాలని చెప్పి కూడా పీసీసీ నేతలు అయితే భావిస్తున్నారు. సో ఏదేమైనా ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరికలు అనేవి ఇప్పుడు ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే చేరికల సందర్భంగా నేతలకి ఎటువంటి కమిట్మెంట్లు ఇవ్వకుండా వారందరినీ చేర్చుకోవాలని చెప్పి కూడా ఢిల్లీ పెద్దలు ఇప్పటికే ఒక ఆదేశాలు కూడా జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఆ నేతల్ని వారి వద్ద ఉన్న అంటే సోర్స్ని అంటే వారికి ఉన్న ఇదిని గ్రౌండ్ లెవెల్లో వారికి ఉన్న ఇదిని ఉపయోగించుకోవాలి, పార్టీని బలోపేతం చేయాలి అనే ఒక లక్ష్యంతో అధిష్టానం నుంచి ఒక స్పష్టమైన ఆదేశాలతోనే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతలు అయితే ముందుకు వెళ్తున్నారని మనకి తెలుస్తుంది. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఏ విధంగా ఉంటాయి, అవి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తాయో కూడా చూద్దాం.